నా స్పెషల్ టచ్ ప్రోగ్రాంలో ఎంతో మందిని ఇంటర్వ్యూలు చేయడం స్టాల్వర్డ్స్ మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేస్తున్న ఈ గెస్ట్ చాలా అపరూపమైన గెస్ట్. ఎందుకంటే మన తెలుగు సినిమాల్లో కానీ హిందీ సినిమాల్లో కానీ బాలనటి మండలిగా వచ్చిన ఒక శ్రీదేవి గారు కానీ ఒక మీనా కానీ ఇతరత్ర చాలామంది, హిందీలో ఆశా పరేఖ్, విజయ నిర్మల్ గారు, ఇలా వాళ్ళందరూ కొంతమంది అయితే మంచి కెరీర్ చేసుకోగలిగారు. కానీ బాలనటిగా వచ్చిన వాళ్ళు చాలామంది ఒక టైంలో అదృశ్యం అయిపోయారు. కానీ ఇప్పుడు మనతో పాటు ఉన్న ఈ గెస్ట్ ఒక శ్రీదేవి గారు ఎలాగో, ఒక మీనా గారు ఎలాగో, అలాగే ఒక విజయ నిర్మల్ గారు ఎలాగో పెద్ద అయిన తర్వాత కూడా ఒక మంచి కెరీర్ని ఏర్పాటు చేసుకున్నారు. బట్ మళ్ళీ కొంచెం ఎక్కడో ఒక డ్రాపు ఇలాగేదో ఆవిడ కెరీర్ ముందుకెళ్తుంది. ఇప్పుడు ఆ గెస్ట్ పేరే మీ అందరూ గుర్తుపెట్టుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో గోకులంలో సీత సినిమాలో యాక్ట్ చేసిన రాశి గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మీ అందరి తరఫున నేను వారిని ఈ కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. నమస్తే రాశి గారు. నమస్తే. నమస్తే అమ్మ. చాలా కాలం అయింది మిమ్మల్ని చూసి. ఎందుకంటే మీరు కూడా మీడియాకి మధ్య రోజుల్లో అందుబాటులో ఉన్నారు. ఎక్కువ కొంచెం దూరంగానే ఉంటాను. కారణం ఏమైనా ఉందమ్మా? ఇంటర్వ్యూస్ ఎస్పెషల్లీ ఇప్పుడు అంటే మనం ఇప్పటి నుంచి ట్రావెల్ అవుతున్నాం కాబట్టి మీరు కాల్ చేసిన వెంటనే ఐ సెడ్ ఎస్ నేను చెప్తానని. ఎందుకంటే ఇప్పుడు వచ్చి వాళ్ళని నేను తప్పు పట్టట్లేదు. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు నా గురించి వికీపీడియాలో ఒక రాంగ్ ఇది ఉంది. నా వయసు రాంగ్ ఉంటుంది. 1980 నా డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పారు. అది రాంగ్. ఐఎమ్ 1982. సో వీళ్ళకి ఏంటంటే ఇవన్నీ చూసి వాళ్ళొక క్వశ్చనింగ్ వాళ్ళే వేసేసుకుని ఇంటర్వ్యూస్ అడిగేస్తున్నారు. క్వశ్చన్ అడుగుతున్నారు. మనం అంటే మనం ఫస్ట్ నుంచి ట్రావెల్ చేసాం కాబట్టి నేను ఏంటి, ఎలా వచ్చాను, ఎలా నా కెరీర్ ఎలా ఉంది, ఎందుకు గ్యాప్ వచ్చింది, ఇవన్నీ యూ గైస్ నో మన బ్యాచ్ లో. సో ఇప్పుడు వచ్చే వాళ్ళు ఏంటంటే నా పాత ఇంటర్వ్యూస్ లోంచి క్వశ్చన్స్ తీసుకొని రెగ్యులర్ క్వశ్చన్స్ అయిపోయి నాకు రెగ్యులర్ ఆన్సర్స్ అయిపోతున్నాయి. సో దాని గురించి చెప్పిందే చెప్పాలి. అండ్ ఆల్సో నేను కెరియర్ కూడా కొంచెం గ్యాప్ తీసుకున్నాను మ్యారేజ్ తర్వాత. సో ఇప్పుడైతే ఐఎమ్ బ్యాక్ అగైన్. సో ఇప్పుడు ఇంటర్వ్యూస్ ఎందుకంటే ఇప్పుడు ఐ హ్యావ్ సంథింగ్ టు టెల్ అబౌట్ మై సెల్ఫ్, దట్ వాట్ ఐఎమ్ డూయింగ్. ఎస్. సో అందుకని ఐఎమ్ రెడీ టు డూ దిస్. అట్లా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ రెస్పెక్ట్. అంటే ఈ బేసిక్గా మీ గురించి అంత ఆ రోజుల్లో మీ గురించి ఐటమ్స్ గట్రా రాసేవాళ్ళం మ్యాగజైన్స్లోని, పేపర్స్లోని. బట్ నాట్ సో కంప్లీట్లీ. అసలు మీ కెరీర్ ఎలా స్టార్ట్ అయింది, మీరు ఎలాగొచ్చారు, ఇవి ఎవరికి ఏమీ తెలియదు. దీస్ ఆర్ ఆల్ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్. అసలు సినిమాలు మీరు యూ బిలాంగ్ టు ఆంధ్రప్రదేశ్ సమ్వేర్? యా, మమ్మీ ఈస్ ఫ్రమ్ భీమవరం అండి. సో ఐ బోర్న్ అండ్ బాటప్, మై బ్రదర్ అందరూ బోర్న్ అండ్ బాటప్ చెన్నై. ఓకే. మా తాత వాళ్ళు ఎప్పుడో సెటిల్ అయిపోయారు చెన్నైలోనే. సో అమ్మ వచ్చేసి భీమవరం నుంచి మ్యారేజ్ చేసుకుని తీసుకొచ్చారు. సో ఐఎమ్ అటు కాదు ఇటు కాదు అన్నట్టు ఐఎమ్ తెలుగు అండ్ ఆల్సో లైక్ ఫ్రమ్ చెంగాపట్నం, చెన్నై. అట్లా. అంటే ఈ సినిమా ఇండస్ట్రీలోకి రావడం అన్నది చాలా యాక్సిడెంటల్ గా జరుగుతాయి కొంతమందికి. అవును. లేదా కొంతమందికి ప్లాన్డ్ గానే జరుగుతాయి. మీకు ప్లాన్డ్ యాక్సిడెంటల్ అండి? దిస్ ఇస్ నాట్ అన్ యాక్సిడెంటల్ అండి. బికాజ్ ఐ స్టార్టెడ్ మై కెరీర్ యాజ్ అ చైల్డ్ ఆర్టిస్ట్. సో కొన్ని మంత్స్ అప్పుడే వచ్చాను నేను కెమెరా ముందుకి. బట్ నాకు ఊహ తెలిసి నేను చేసింది గిరఫ్తార్, పాత గిరఫ్తార్. అమితాబ్ బచ్చన్ సార్, కమల్ హాసన్ సార్, రజనీకాంత్ సార్, వీళ్ళందరూ 4 హీరోస్లో ఒక సినిమా చేస్తే అందులో కమల్ హాసన్ చిన్నప్పుడు ఒక అబ్బాయి కావాలి అని అంటే మా తాతయ్య ఈజ్ అన్ ఏజెంట్ అన్నమాట. కొన్ని పెద్ద పెద్ద సినిమాలకి హీజ్ అ ఏజెంట్. మనకి ఇప్పుడు స్టార్ కాస్టింగ్ అవి అట్లాగా అప్పుడు ఈ పదాలన్నీ ఇప్పుడు అని కొత్తగా వచ్చినాయి, ఈ బ్రో లాగా అలాగా. అప్పుడు అలా కాదు, ఏజెంట్ అంటే ఏజెంట్ అంతే. సో కావాలి అన్నప్పుడు చాలా మంది పిల్లల్ని ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ తీసుకెళ్తుంటే నేను చాలా ఫెయిర్గా బబ్లీగా బాగుండేదండి. అంటే కాకపోతే అమ్మాయి అయిపోయాను ఇక్కడ. కావాల్సింది అబ్బాయి క్యారెక్టర్ కదా అనుకోకుండా నాకు కటింగ్ బాయ్ కట్ ఉంది అప్పుడు. ఇక్కడ నుంచి ఇలా అబ్బాయి కటింగ్ లాగా ఉండే నాకు. సో మా అన్నయ్యది షార్ట్స్ టీషర్ట్ వేసేసి తీసుకెళ్ళిపోయారు మా తాతయ్య. సో అందరిలో కల్లా ఒక 30-40 కిడ్స్ ని తీసుకెళ్లారు. అందరిలో కల్లా ఇదెవరు అని అడిగారంట. నేను మా ఇంట్లోంచి తీసుకొచ్చానండి అంటే అమ్మాయిని చెప్తే మళ్ళీ ఏంటని చెప్తే ఈ అబ్బాయి బాగున్నాడుగా, ఈ అబ్బాయిని సెలెక్ట్ చేద్దాం అంటే పక్కకి తీసుకెళ్ళి అబ్బాయి కాదండి నా మనవరాలండి అంటే పర్వాలేదా ఇవాళ రేపు చాలా మంది. అప్పుడు శ్రీదేవి గారు కూడా చాలా సినిమాలు అబ్బాయి క్యారెక్టర్స్ చేశారు చైల్డ్ ఆర్టిస్ట్ గా. అప్పుడు మాకు అంతే. సో బానే ఉంది కదా, తను ఆ ఫెయిర్ గా ఉంది, కమల్ హాసన్ సార్ కి చిన్నప్పుడు అంటే సెట్ అవుతుందని చెప్తే అలా ఎంటర్ అయ్యాను నేను. సో ఎంటర్ అయిన తర్వాత మా నాన్నకి ఒక ఇంట్రెస్ట్ ఎందుకంటే మేము ఇండస్ట్రీ కూడా మాది ఫ్యామిలీ ఏంటంటే ఇండస్ట్రీ ఫ్యామిలీ. మేము ఐ బోర్న్ ఇన్ ఇండస్ట్రీ కదా, తాతయ్య, నాన్న, నేను. ఫాదర్ కూడా? ఫాదర్ హీ వాజ్ అ డాన్సర్. తరుణ్ మాస్టర్, సలీం మాస్టర్ ఉండేవారు అప్పట్లో. సలీం మాస్టర్ గ్రూప్ లో చేసేవారు మా నాన్న. ఇది పెద్ద ఎన్టీఆర్ గారు వేటగాడు సినిమాలో పెద్ద ఫోటో ఉండేది బ్లాక్ అండ్ వైట్ లో. సో అలాగా ఐ బోర్న్ ఇన్ ఇండస్ట్రీ.
సో నేను ఐఎమ్ నాట్ అవే ఫ్రమ్ ఏదో వేరే ఫ్యామిలీ నుంచి, ఒక ఆర్థోడాక్స్ ఫ్యామిలీ నుంచి నేను సినిమాకి వచ్చానని చెప్పడానికి లేదు. సో ఐ నో సినిమాలో అయితే మాత్రం ఆర్థోడాక్స్ కాకూడదని ఎక్కడ ఆర్థోడాక్స్ అంటే నేను ఏం చెప్తున్నానంటే, ఒక సినిమా ఇండస్ట్రీకి పంపించాలంటే కొంతమంది ఫ్యామిలీస్ దే ఆర్ రెస్ట్రిక్టింగ్ దేర్ కిడ్స్, వద్దు మనకి అది సెట్ అవ్వదు. అలాగే నేను అలాగ అనట్లా, ఐ నో దట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అలాగే చైల్డ్ ఆర్టిస్ట్ గా కొంచెం బిజీ అవ్వడము. నాన్నకి ఒక ఇంట్రెస్ట్, ఎందుకంటే అప్పుడు ఒక సినిమా వచ్చింది పూవిలి వాసలిలే, తెలుగులో వచ్చేసి చిరంజీవి గారు ఒక చిన్న అబ్బాయి ఉంటాడు, సుజిత చేసింది పసివాడి ప్రాణం. తమిళ్లో ఆయన థియేటర్కి వెళ్ళి చూసినప్పుడు హీ ఫెల్ట్ లైక్ నాకు తనకి దగ్గర ఏజ్ డిఫరెన్స్ ఉంది, చూడడానికి కూడా కొంచెం సిమిలర్ గా ఉంటాము. సో నాన్నకి అది చూసిన వెంటనే అయ్యో వై డోంట్ వి, నేను చేయలేంది ఆయనకి ఆర్టిస్ట్కి చేయాలని చాలా తపన ఉండే. సో నేను చేయలేంది ఆబ్వియస్లీ పేరెంట్స్ ఏం చేస్తారు, నేను డాక్టర్ అవ్వాలనుకుంటే నేను అవ్వలేదు, నా కూతురు చేయాలి. అలాగే నాకు ఊహ తెలిసిన తర్వాత హీ ఆస్డ్ మీ నాకేమైనా అంబిషన్స్ ఉన్నాయా, కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత నేను చేయలేకపోయాను, ఇండస్ట్రీలో మంచి ఒక స్థాయికి రావాలి. అప్పటి నుంచే హీ స్టార్టెడ్ ఇంజెక్టింగ్ మీ దట్ ఐ వాంట్ టు బికమ్ అన్ యాక్ట్రెస్, లైక్ సక్సెస్ఫుల్ ఆర్టిస్ట్గా రావాలి అనేది ఆయన కోరిక. సో అలాగా చైల్డ్ ఆర్టిస్ట్గా కంటిన్యూ అవుతూ ఇండస్ట్రీ వాళ్ళందరూ అప్పటి నుంచి చాలా బాగా తెలుసు. ఆబ్వియస్లీ ఒక ఫ్యామిలీ మెంబర్లానే చూడటం, నన్ను వాళ్ళ ఆఫర్స్ రావడము, అలాగ కొంతమంది లేడీస్కి ఎస్పెషల్లీ గర్ల్స్కి 11 years నుంచి 14 years వరకు గ్యాప్ వస్తుంది. ఏంటంటే ఆ టైంలో ఏ క్యారెక్టర్ చేయాలో తెలియదు. సిస్టర్స్ క్యారెక్టర్స్కి మనం ఎంటర్ అయ్యామంటే మీరు చెప్పినట్టు చైల్డ్ ఆర్టిస్ట్గా చేసి సిస్టర్గా ఎంటర్ అయితే సిస్టర్గానే మనం కంటిన్యూ అవుతాం, సెకండ్ హీరోయిన్గా ఎంటర్ అయితే సెకండ్ హీరోయిన్గానే కంటిన్యూ అవుతాం, ఫ్రెండ్గా ఎంటర్ అయితే ఫ్రెండ్గానే కంటిన్యూ అవుతాం. సో ఆ పీరియడ్ పర్టికులర్గా అమ్మ కూడా వాట్ సైడ్ వద్దు ఇప్పుడు చేయొద్దు, చూద్దాం, లెట్ హర్ బికమ్ డైరెక్ట్గా హీరోయిన్ ఆఫర్ ఏదైనా వస్తే. నాకు ఉన్న బై గాడ్స్ గిఫ్ట్ ఏంటంటే ఆన్ స్క్రీన్ ఇప్పుడు ఇలాగున్నాను కదా, ఆన్ స్క్రీన్ కొంచెం ఒక 4-5 years ఎక్కువగా కనిపిస్తాను, నేను మెచ్యూర్డ్ పర్సన్గా కనిపిస్తాను ఆన్ స్క్రీన్, ఫోటోజెనిక్. సో అలాగే 14 years నాకు ఉన్నప్పుడు తమిళ్లో ప్రియం అనే సినిమా ఆఫర్ వచ్చింది. విజయ్ కుమార్ సార్ అబ్బాయి, ఈస్ డూయింగ్ ఫిల్మ్స్. అరుణ్ విజయ్ తోటి నాకు ఫస్ట్ మూవీ వచ్చింది. అది అన్ఎక్స్పెక్టెడ్లీ మ్యూజికల్ హిట్ అయింది. సినిమా సూపర్ డూపర్ హిట్ కాదు, బట్ ఇట్స్ అ మ్యూజికల్ హిట్ అండ్ ఐ గాట్ అ వెరీ గుడ్ నేమ్ ఇన్ తమిళ్ యాజ్ అ గ్లామరస్ హీరోయిన్. నాట్ లైక్ శుభాకాంక్షలు కాదు, ఒక బాంబే ప్రియుడు ఆ రంభ ఎలాగుంది గ్లామరస్ హీరోయిన్ గా బాగా సక్సెస్ వచ్చింది నాకు. ఆ తర్వాత స్టార్టెడ్ కంటిన్యూస్లీ విజయ్ తోని, అజిత్, ఇలా ప్రభు సార్, విజయకాంత్ సార్, సత్యరాజ్ సార్ వీళ్ళందరితో రెగ్యులర్గా చేస్తూ ఉండగా నాకు శుభాకాంక్షలు ఆఫర్ భీమనేని సార్ దగ్గర నుంచి వచ్చింది. సో అక్కడ అలాగ ఆఫర్ వచ్చినప్పుడు భీమనేని అంకుల్ నోస్ మీ, చైల్డ్ ఆర్టిస్ట్గా తెలుసు. ఇలాగ మా నాన్నకి ఫోన్ చేసి ఏంటి ఇలాగ అంటే, ఏంటి హీరోయిన్ అయిపోయిందా విజ్జి, అయ్యో అవునా, అప్పుడేనా, మొన్నే కదా సినిమా చేసాం, పల్లాటి పోర్షన్ ఒక సినిమా చేశాను నేను, అందులో రవి అని నేను చేశాము, జయం రవి ఆయనకి, దానికి ఆయనే అసోసియేట్ డైరెక్టర్ సార్ భీమనే అంకుల్. సో నాకు ఒకసారి నువ్వు అమ్మాయి ఫస్ట్ సినిమా బాగుంది అంటున్నారు కదా, నాకు సాంగ్ ప్రివ్యూ చేసి చూపించు ప్రొడ్యూసర్ని అడిగి అంటే, ప్రొడ్యూసర్ని రిక్వెస్ట్ చేస్తే ప్రివ్యూ చేసి ఒక సాంగ్ బాగుంటుంది, సాంగ్ చూసిన తర్వాత హీ డిసైడెడ్ దట్ నాకు నందిని క్యారెక్టర్ ఇవ్వాలి శుభాకాంక్షల్లో అని ఆయన డిసైడ్ అయ్యారు.